రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాని తొలగించి ఆయన్ను రాజకీయంగా పక్కన పెట్టాలని అరవింద్ కేజ్రీవాల్ వేసిన ప్లాన్ చివరకు ఆ పార్టీకే చుట్టుకుంది. కేజ్రీవాల్ వ్యూహానికి ఊహించని రీతిలో రివర్స్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన చెద్దా తనను పదవి నుంచి తీసేసినందుకు బాధపడకుండా దేశహితం కోసం పనిచేస్తానంటూ ఏకంగా ఆప్ రాజ్యసభ పక్షాన్నే బీజేపీలో విలీనం చేసి ఢిల్లీ రాజకీయాలలో పెను సంచలనం సృష్టించారు. ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీ మనుగడను ఒక్కసారిగా ప్రశ్నార్థకం చేయటమే కాకుండా ఇద్దరు కీలక నేతల మధ్య జరిగిన అహంకార పోరును, భిన్నమైన రాజకీయ ఆశయాల ఘర్షణను బయటపెట్టింది. అరవింద్ కేజ్రీవాల్ దృష్టిలో పార్టీ క్రమశిక్షణే అన్నింటికంటే ముఖ్యం. రాఘవ్ చద్దా రాజ్యసభలో వ్యక్తిగత గుర్తింపును పెంచుకోవటం, పార్టీ విధానాలకు కాకుండా సొంతంగా ఆర్థిక సంస్కరణలపై మాట్లాడటం కేజ్రీవాల్ కు నచ్చలేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. చద్దా పార్టీ కంటే పెద్ద నాయకుడిగా ఎదుగుతున్నారనే భయం అధిష్టానంలో మొదలయ్యింది. అందుకే ఏప్రిల్ 2న చద్దాను డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో అశోక్ మిట్టల్ ను నియమించడం ద్వారా ఆయనను అదుపులో ఉంచాలని కేజ్రీవాల్ భావించారు. ఒక రకంగా ఇది చద్దాను రాజకీయంగా కట్టడి చేసేందుకు వేసిన వ్యూహాత్మక అడుగు. మరోవైపు రాఘవ్ చద్దాకు ఇది ఆత్మగౌరవ సమస్యగా మారింది. 15 ఏళ్ల పాటు రక్తాన్ని, చెమటను ధారపోసి పెంచిన పార్టీలో తన మాట చెల్లుబాటు కాకపోవటం, పార్లమెంటులో మాట్లాడే సమయాన్ని కూడా అడ్డుకోవటం ఆయన్ను తీవ్రంగా బాధించింది. దేశాభివృద్ధి కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆప్ భావించటంపై ఆయన అసంతృప్తి చెందారు. అందుకే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి రక్షణ పొందేలా ఆప్ కు చెందిన 7 ఎంపీలను, అంటే ఆ పార్టీకి ఉన్న 10 మందిలో 2/3 మందిని ఏకం చేసి బీజేపీలో చేరడం ద్వారా అటు తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవటంతో పాటు ఇటు కేజ్రీవాల్ కు గట్టి షాక్ ఇచ్చారు. అయితే ఆప్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన రాఘవ్ చడ్డాకు సోషల్ మీడియాలో అనూహ్యమైన షాక్ తగిలింది. ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 14.6 మిలియన్ల నుంచి 13.7 మిలియన్లకు పడిపోయింది. ఈ నిర్ణయం తీసుకున్న 24 గంటలు గడవక ముందే దాదాపు 10 లక్షల మంది అన్ఫాలో చేశారు. ప్రజా సమస్యలపై గలమెత్తే భవిష్యత్తు నాయకుడిగా చూశామని, కానీ ఆయన కూడా అందరిలాంటి స్వార్థ రాజకీయ నేతగానే మిగిలారని పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి చడ్డా పార్టీ మార్పు నిర్ణయం కరెక్టేనా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ పరిణామం చద్దా మద్దతుదారుల దృష్టిలో ఒక సాహసోపేత నిర్ణయం. ప్రధాని మోదీ నాయకత్వంలో అభివృద్ధిలో భాగస్వామి కావాలనుకోవటం మంచి విషయమని వారు చెబుతున్నారు. అయితే ఆప్ మద్దతుదారులు దీనిని రాజకీయ వెన్నుపోటుగా చూస్తున్నారు. నమ్మిన సిద్ధాంతాలను, నాయకుడిని వదిలేసి అధికార పార్టీలోకి వెళ్లటం తప్పు అని విమర్శిస్తున్నారు. ఒకప్పుడు కేజ్రీవాల్ కు కుడిభుజంగా ఉన్న రాఘవ్ చద్దానే ఇప్పుడు పార్టీకి అతిపెద్ద శత్రువుగా మారడం రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని నిరూపించింది. ఈ అడుగు నిజంగా దేశం కోసమా లేక కేవలం రాజకీయ మనుగడ కోసమా అనేది కాలమే చెప్పాలి. మరి రాఘవ్ చద్దా బీజేపీలో చేరటం కరెక్టా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి.